సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. సో పబ్లిక్ పరంగా పొటెన్షియోమీటర్ మీద 2 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం పొటెన్షియోమీటర్ గురించి. పొటెన్షియోమీటర్ వాట్ ఈస్ పొటెన్షియోమీటర్? Potentiometer is a device used to measure the EMF of a battery. ఒక బ్యాటరీ ఒక EMF మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం, యాక్యురేట్ గా మెజర్ చేయడానికి. To measure the EMF of a cell or a battery accurately, we use potentiometer. Next, potentiometer is used to compare the EMFs of the cells. రెండు వేరు cells of EMFs ని కంపేర్ చేయొచ్చు. By using potentiometer, we can calculate the internal resistance of the cell. ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. Next, by using potentiometer, we can calculate the potential difference between any 2 points in the circuit. ఆ సర్క్యూట్ లో ఏదన్నా 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్? ఆ పొటెన్షియోమీటర్ ని యూజ్ చేసుకుని మనం ఎట్లా సెల్స్ ని కంపేర్ చేస్తాం అవన్నీ చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూడండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో దీంట్లో మ్యాంగనీన్ వైర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మ్యాంగనీన్ వైర్. అలాంటి మ్యాంగనీన్ వైర్స్ ఎన్ని తీసుకోవాలంట? 6 తీసుకోండి. 1 2 3 4 5 6 మ్యాంగనీన్ వైర్స్ తీసుకున్నాం. 6 మ్యాంగనీన్ వైర్స్ తీసుకున్నాం. సో ఈచ్ ఆఫ్ లెంత్ 1 మీటర్. ప్రతిది కూడా 1 మీటర్ లెంత్ ఉంటుంది. అలాంటివి 6 వైర్స్ తీసుకున్నాం. 6 అనే కాదు, 4 6 8 10 అలా తీసుకోవచ్చు. సో 4 మీటర్స్ 4 వైర్ తీసుకుంటే 4 మీటర్ వైర్ తయారైంది. 6 వైర్స్ తీసుకుంటే 6 మీటర్ వైర్ తయారు చేసుకోవచ్చు అట్లా. సో నేను ఇక్కడ 6 మీటర్స్ వైర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. 6 మీటర్స్ వైర్ ఎలా తయారు చేస్తాం? ప్రతిదీ 1 మీటర్. ఇవన్నీ ఏం చేయాలంటే సిరీస్ లో కలపాలి. అవన్నీ సిరీస్ లో కలిపి 6 మీటర్స్ అవుతుంది. ఎలా కలుపుతామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కాపర్ స్ట్రిప్. కాపర్ స్ట్రిప్ తీసుకుంటాం. విత్ హెల్ప్ ఆఫ్ కాపర్ స్ట్రిప్ ఈ వైర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఈ వైర్ కి కనెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాపర్ స్ట్రిప్ ఈ రెండింటిని కనెక్ట్ చేశాను. ఈ వైర్ విత్ హెల్ప్ ఆఫ్ కాపర్ స్ట్రిప్. ఇక్కడ కాపర్ స్ట్రిప్. సో దిస్ ఈస్ కాపర్ స్ట్రిప్. కాపర్ స్ట్రిప్. So with the help of copper strips, we have joined these wires. ఈ వైర్స్ ని జాయిన్ చేసాం. ఇప్పుడు మొత్తం ఎంత లెంత్ వచ్చింది? 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఇట్లా 5 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి వైర్ వచ్చింది. ఇక్కడ ఇంకోటి కూడా తీసుకోండి. ఒక ఆపరేషన్. సో ఇట్లా తీసుకోండి. సో నెక్స్ట్ ఇది ఎండ్ ఏ అనుకోండి, ఈ ఎండ్ బి అనుకోండి. ఎండ్ ఏ ఆఫ్ ద వైర్, దిస్ ఇస్ ఎండ్ బి ఆఫ్ ద వైర్. ఈ మొత్తంగా వుడెన్ బోర్డ్ కి ఫిక్స్ అయిపోతుంది. ఈ అరేంజ్మెంట్ మొత్తం ఒక వుడెన్ బోర్డ్ కి ఫిక్స్ అయ్యింది. మొత్తం ఒక వుడెన్ బోర్డ్ కి ఫిక్స్ అయ్యింది. సో పొటెన్షియోమీటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మ్యాంగనీన్ వైర్ of 6 meters length. They are kept parallel to each other to a wooden board and they are connected with the help of the copper strip. Copper strip to connect chestam so that 6 meters length of manganese wire is formed. Atla form a vidhanga chuskuntam. Here end A is a point for one end of the wire and B is other end of the wire anko. Next engage here. For end A, you have to connect a cell connect here, which is having an EMF E and internal resistance R. తర్వాత దానికి సిరీస్ లో ఇంకొక సిరీస్ రెసిస్టెన్స్ కలపాలి. అంటే వేరియబుల్ రెసిస్టర్ ఒకటి కలపాలి. దాని రెసిస్టెన్స్ ఆర్ఎస్ అనుకోండి. సో దానికి సిరీస్ లో ఒక ప్లగ్ కీ కలపాలి. ప్లగ్ కీ కే. ఆ ప్లగ్ కీ నుంచి బి కనెక్ట్ చేయాలి. ప్లగ్ కీ నుంచి బికి కనెక్ట్ చేయాలి.
చూడండి ఇక్కడ ఏమేమి కనెక్ట్ చేసాం. ఎండ్ ఏ నుంచి సెల్ కనెక్ట్ చేసాం. ఆ సెల్ నుంచి ఇదేంటండి, దీని ఏమంటారు, వేరియబుల్ రెసిస్టర్ అంట. అంటే దేనికి సార్ ఇదంటే మన రెసిస్టెన్స్ మార్చుకోవచ్చు. ఎందుకు సార్ రెసిస్టెన్స్ మార్చాలంటే దీంట్లో వెళ్ళే కరెంట్ కాన్స్టెంట్ పెట్టుకోవడానికి. టు మేక్ ద కాన్స్టెంట్ కరెంట్ ఫ్లోయింగ్ టు దిస్ వైర్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్ రెసిస్టెన్స్. ఇది ఫిక్స్డ్ ఉంటే కుదరదు, ఇది మారుతూ ఉంటారు. సో ఇది మారటానికి ఉండే విధంగా ఇక్కడ ఏం కనెక్ట్ చేసాము, ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేసాము. జనరల్ గా రెసిస్టర్ అంటే ఇలా చూపిస్తాం సింబల్. ఇలా యారో మార్క్ పెట్టామంటే ఏంటంటే దట్ ఈస్ వేరియబుల్ రెసిస్టర్. దట్ మీన్స్ ఇట్స్ రెసిస్టెన్స్ క్యాన్ బి చేంజ్ అనమాట. మనం ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు ఎ ప్లగ్ కీ. ప్లగ్ కీ అంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ స్విచ్. ఇఫ్ we close the plug key, current will flow through the circuit. If we open the plug key, then current will not flow through the circuit. Atla ee plug key use chestuntam. That plug key is again connected to another end of that wire B. So ee vidhanga potentiometer lo connections cheyabadi untayi. Next, ee potentiometer oka principle enti chuddam. Principle of potentiometer. Principle of potentiometer. Principle of potentiometer. So state the principle of potentiometer. So when constant current is flowing through this wire, ఈ మ్యాగ్నెట్ వైర్ లో కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు, అండ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఈజ్ ఆల్సో యూనిఫామ్, ఆ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా యూనిఫామ్ గా ఉండాలి. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. టు అప్లై ద పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్, కాన్స్టెంట్ కరెంట్ మస్ట్ ఫ్లో త్రూ దిస్ వైర్. రెండోది, ద ఏరియా ఆఫ్ uniform area of the cross section of that wire must be, the area of cross section of that wire must be uniform. ఆ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యూనిఫామ్ గా ఉండాలి. ఆ వైర్ లో వెళ్లే కరెంట్ మారుకోకుండా ఉండాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అప్లై చేస్తాము. సో when a constant current is flowing through the wire which is having uniform area of cross section, then the potential drop between any 2 points of the wire, then the potential drop between any 2 points of the wire, ఈ వైర్ మొత్తంలో ఏ ఒక 2 పాయింట్లు తీసుకోండి, ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డ్రాప్ అది V అనుకోండి. ఆ పొటెన్షియల్ డ్రాప్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంట, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ నోట్ చేసుకుంటే ఆ లెంత్ L అనుకుంటే ఆ లెంత్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటారు. ఎప్పుడు V ప్రపోర్షనల్ టు L అవుతుంది, ఇందులో వెళ్ళే కరెంట్ మారకూడదు. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా యూనిఫామ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డ్రాప్ ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటారు. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. When a current is flowing, constant current is flowing through this wire which is having uniform area of cross section, then the potential drop between these 2 points of the wire will be directly proportional to the length of that portion. ఆ portion of the length ఎంత ఉందో దానికి ప్రపోర్షనల్. ఒకవేళ లెంత్ ఎక్కువ తీసుకున్నాం, ఇక్కడ దాకా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డ్రాప్ కూడా పెరిగింది. లెంత్ తగ్గితే పొటెన్షియల్ డ్రాప్, ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గింది లేదా పొటెన్షియల్ డ్రాప్ తగ్గింది. ఒకవేళ 2 పాయింట్స్ మధ్యలో లెంత్ పెరిగితే అప్పుడు పొటెన్షియల్ డ్రాప్ కూడా పెరుగుతుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. State the principle of potentiometer. When constant current is flowing through this wire and area of cross section is uniform, then the potential drop between any 2 points of the wire or between any portion of the wire will be directly proportional to the length of that portion. ఆ portion of length కి directly proportional ఉంటుంది. దాన్నే principle of potentiometer. So now verify the principle of potentiometer or explain the principle of potentiometer. ఆ ప్రిన్సిపల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రూవ్ చేయాలి. V ప్రపోర్షనల్ టు L అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో లెట్ us show that the principle of the potentiometer is true అని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేయడానికి చూడండి ఏం చేద్దాం. సో ఇఫ్ మొత్తం లెంత్ ఆఫ్ ది వైర్ ఏ దగ్గర నుంచి B దగ్గర వరకు ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ది వైర్ ని L, let L be the length of the wire and R be the resistance of the wire. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ R అనుకోండి. ఇఫ్ L is the length of this wire and R is the resistance of this wire AB, A నుంచి B వరకు మొత్తం లెంత్ L అనుకోండి. ఆ మొత్తం లెంత్ కి రెసిస్టెన్స్ ఎంత ఉంది, R ఉంది అనుకోండి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పోర్షన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ. ఈ లెంత్ ఎంత,
దట్ ఈస్ స్మాల్ ఎల్. మరి ఈ స్మాల్ లెంత్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అది మనం కనుక్కోవాలి. ఎక్స్ అనుకోండి. If capital L is the length of the total wire which is having a total resistance R, then for small length of the wire how much will be the resistance? ఒకవేళ small length తీసుకుంటే ఎంత రెసిస్టెన్స్? సో ఎలా వస్తుంది? బై క్రాస్ మల్టిప్లికేషన్ XL is equal to LR, అప్పుడు X is equal to ఏమైంది R by L into L, R by L into L. సో ఇక్కడ X is equal to ఈ R by L ఏమనొచ్చండి? R by rho L. That means this is the resistance of the small wire. మొత్తం వైర్ ఒక లెంత్ L రెసిస్టెన్స్ R అయితే స్మాల్ లెంత్ ఉన్నటువంటి వైర్ ఒక రెసిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము అది ఎంత రో L వచ్చింది. వేర్ రో ఈస్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ and L is the length of the given portion of that wire. So X is equal to rho L. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ I is equal to, కరెంట్ ఫార్ములా ఏంటంటే I is equal to total EMF by total resistance. Here total EMF is E by total resistance. ఏమేమి ఉన్నాయి చూడండి, మొత్తం సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్ ఏమేమి ఉందో చూడండి. We are having a wire, మొత్తం AB అనే వైర్ ఉంది. ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత R ప్లస్ ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ ద్వారా రెసిస్టెన్స్ పెట్టుకున్నాం అది RS ప్లస్ ఇక్కడ బ్యాటరీ కూడా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది సెల్ కి అది R. సో టోటల్ రెసిస్టెన్స్ అన్ని మూడు సిరీస్ లో ఉన్నాయి. R, RS, ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ R మొత్తం సిరీస్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఏమైందంటే R ప్లస్ RS ప్లస్ R, వేర్ E is the total EMF in that circuit of the cell, capital R is the resistance of the wire, RS is the resistance adjusted with the help of this variable resistor, and small r is the internal resistance of the cell. Since these three are connected in series, the effective resistance will be R plus RS plus R. So the current flowing through this wire will be I is equal to E by R plus RS plus R. Current ఇందులో వైర్ లో ఫ్లో అవుతుందంటే ఈ పోర్షన్ లో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది, E by R plus RS plus R. Now what is the potential drop between these 2 points? ఆ potential drop calculate చేద్దాం. అది V అనుకోండి. సో V is equal to ఫార్ములా IR. R అంటే ఈ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అండి? రో L. సో I రో L. సో V is equal to I రో L. సో ఇక్కడ I కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతుంది. రో అంటే R by L, అది కాన్స్టెంట్. సో ఏం రాయొచ్చండి? V is proportional to L అని రాయొచ్చు. So the potential drop between these 2 points will be proportional to the length of that portion. So V is proportional to L. Prove అయింది కదా? అదేగా మన ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. కాన్స్టెంట్ కరెంట్ is flowing, I కాన్స్టెంట్ పెట్టాలి. Rho is also constant. Resistance per unit length is also constant. So I rho constant కాబట్టి ఏం రాయొచ్చు? V is proportional to L అని రాయొచ్చు. So that means the potential drop of that portion will be directly proportional to the length of that portion when constant current is flowing through that wire, and if the wire is having a uniform area of cross section, then the potential drop will be directly proportional to the length of that portion. In this way we can verify that principle of potential. అయితే పొటెన్షియల్ గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ పొటెన్షియల్ గ్రేడియంట్ అది కూడా అవసరం అవుతుంది. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాడు. సో పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ 5. పొటెన్షియల్ గ్రేడియంట్ 5 తో చూపిస్తాము. Potential gradient is nothing but the potential per unit length. యూనిట్ లెంత్ కి ఎంత పొటెన్షియల్ ఉందో దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంట. ఈ స్మాల్ పోర్షన్ కి పొటెన్షియల్ గ్రేడియంట్ కట్టబోతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ ఉన్నటువంటి వైర్. సో అందుకని 5 is equal to V by L అని రాస్తాను. సో 5 is equal to V అంటే ఎంత వచ్చిందండి? I rho L వచ్చింది. సో I rho L. 5 is equal to V by L is equal to, సో దీంట్లో నుంచి V by L రాస్తే ఏమైందండి? I rho వస్తుంది కదా, కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు I rho. సో 5 is equal to I rho వచ్చింది అంటే 5 is equal to I వాల్యూ ఎంత? E by R plus RS plus R into rho అంటే R by L. rho అంటే R by L. సో ఈ ఫార్ములా ద్వారా మనం పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. We can calculate the potential gradient. So phi is equal to E by
R plus RS plus R into R by L. సో ఇది పొటెన్షియల్ గ్రేడియంట్, ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్, దాని వెరిఫికేషన్. సో ఇదంతా నేను ఇందాక నోట్స్ పెట్టాను వాట్సాప్ లో, అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్. By using this principle of potentiometer, we must calculate the EMFs of two cells or compare the EMF of two cells. All important question. మనకి అడుగుతారు క్వశ్చన్, స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ and determine the compare the EMF of two cells using the principle of potentiometer అంటారు. పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ రాసి ఏం చేయాలి, మనం EMF ఆఫ్ టూ సెల్స్ ని కంపేర్ చేయాలి. అదొక 8 మార్క్స్ క్వశ్చన్ విత్ ప్రాబ్లం. దాని కింద ఒక ప్రాబ్లం కూడా అటాచ్ చేసి ఇస్తారు. విత్ ప్రాబ్లం తో మనం మొత్తం చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్. అర్థమైందా? ఇది ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అర్థమైందా? ఇస్ ఇట్ ఓకే? మెసేజ్ చేయండి అమ్మా. Next, comparison of EMF of two cells using the principle of potentiometer. అదేంటో చూద్దాం. Comparison of EMF of two cells. Comparison of EMF of two cells. సో ఇందాక తీసుకున్నట్టుగానే మళ్ళీ పొటెన్షియోమీటర్ డయాగ్రామ్ వేస్తాను. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వైర్. ఇట్లా ఉంటుంది వైర్. కాపర్ స్ట్రిప్, కాపర్ స్ట్రిప్, కాపర్ స్ట్రిప్, కాపర్ స్ట్రిప్ తీసుకుందాం. P and A and P. ఈ అండ్ ఏకి ఏం చేయాలి, ఒక సెల్ కనెక్ట్ చేయాలి, పాజిటివ్ నెగిటివ్. ఇది ఈఎంఎఫ్, ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. సో దీనికి ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ ఆర్ఎస్ అనుకున్నాం. సో దీని నుంచి ప్లగ్ కి కనెక్ట్ చేస్తాం, K1 అనుకోండి. ఆ ప్లగ్ కి నుంచి ఇలా కనెక్ట్ చేస్తాం. సో దీంట్లో ఏ సెల్స్ అయితే నువ్వు కంపేర్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ తీసుకోవాలి. హెడ్డింగ్ పైన పెడుతున్నాను, కంపారిజన్ ఆఫ్ EMF of two cells. సో ఏ సెల్స్ అయితే కంపేర్ చేయాలనుకుంటున్నారో అక్కడికి ఆ రెండు సెల్స్ ఇక్కడ తీసుకోండి. సో దిస్ ఇస్ ఫస్ట్ సెల్ అండ్ దిస్ ఇస్ అనదర్ సెల్. ఓకే, let the E1 be the EMF of the first cell and E2 be the EMF of the second cell. ఈ రెండు పాజిటివ్ టెర్మినల్స్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. అలాగే ఈ పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. రెండు పాజిటివ్ టెర్మినల్స్ ఎక్కడ కనెక్ట్ చేసాము, ఏ దగ్గర కనెక్ట్ చేసాము, ఏ దగ్గర కనెక్ట్ చేసాము. మళ్ళీ ఆ ఏ దగ్గర ఏం కనెక్ట్ అయ్యి ఉంది, ఈ పాజిటివ్ సెల్ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యింది. ప్రైమరీ సర్క్యూట్ లో ఉన్నటువంటి ఈ సెల్ యొక్క పాజిటివ్, సెకండరీ సర్క్యూట్ లో ఉన్నటువంటి రెండు సెల్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్
ఇక్కడే కనెక్ట్ చేసాం, ఏ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 2-వే ప్లగ్ కీ తీసుకోవాలి. 2-వే ప్లగ్ కీ సిస్టమ్ అన్నమాట. ఏంటంటే 2-వే ప్లగ్ కీ సిస్టమ్. దాంట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, ఇది థర్డ్ టెర్మినల్. 2-వే ప్లగ్ కీ సిస్టమ్ అంటారు దీన్ని. 2-వే ప్లగ్ కీ సిస్టమ్ కనెక్ట్ చేయాలగా. అంటే ఫస్ట్ E1 తీసుకెళ్లి 1 కనెక్ట్ చేసాం, E2 తీసుకెళ్లి 2 కనెక్ట్ చేసాం. నెగటివ్ టెర్మినల్స్ ఆఫ్ ది సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు 1 and 2 ఆఫ్ ది 2-వే ప్లగ్ కీ సిస్టమ్. ఈ థర్డ్ ఏంటంటే ఇది కామన్ టెర్మినల్. థర్డ్ టెర్మినల్ ఇస్ కామన్ టెర్మినల్. ఆ టెర్మినల్ తీసుకెళ్లి ఇలా కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ కనెక్టెడ్ టు గ్యాలనోమీటర్. గ్యాలనోమీటర్ కనెక్ట్ చేస్తుంది. ఆ గ్యాలనోమీటర్ నుంచి జాకీ కనెక్ట్ చేస్తుంది. ఆ గ్యాలనోమీటర్ నుంచి జాకీకి ఇలా కనెక్ట్ చేస్తుంది. సో ఇది సర్క్యూట్, మనం తీసుకోవాల్సినటువంటి సర్క్యూట్. దీంట్లో కొన్ని జాగ్రత్తలు ఏంటో చూసుకోండి. ఈ ఏ 2 సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ ని కట్టాలనుకుంటున్నామో వాటి యొక్క ఈఎంఎఫ్స్ ప్రైమరీ సర్క్యూట్ లో ఉన్నటువంటి ఈఎంఎఫ్ తో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి. ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది సెకండరీ సర్క్యూట్. సెకండరీ సర్క్యూట్ లో ఉన్న 2 సెల్స్ ఈఎంఎఫ్స్ అనేది చూసావా, ఆ రెండంట ప్రైమరీ సర్క్యూట్ లో ఉన్నటువంటి సెల్ యొక్క ఈఎంఎఫ్ తో పోల్చుకుంటే ఈ 2 తక్కువగా ఉంటాయి. రెండోది, ఈ 2 సెల్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ ఏ కనెక్ట్ చేసాం, మళ్ళీ ఆ ఏ దగ్గర పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ప్రైమరీ సర్క్యూట్ లో ఉన్నటువంటి సెల్ కూడా అక్కడే కనెక్ట్ చేసాం. అన్ని ఒకటే చోట కనెక్ట్ చేయాలి. ప్రైమరీ సర్క్యూట్ లో సెల్ యొక్క పాజిటివ్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తామో సెకండరీ సర్క్యూట్ లో సెల్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ కూడా అక్కడే కనెక్ట్ చేయాలి. అదే పాయింట్ కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, సో ఈ 2-వే కీ సిస్టమ్ వల్ల మనకేంటి లాభం అంటే చూడండి, 1 ని 3 ని కనెక్ట్ చేశారనుకో, అప్పుడు ఈ గ్యాలనోమీటర్ ద్వారా 1 ని 3 ని కనెక్ట్ చేస్తే ఈ గ్యాలనోమీటర్ దేనికి కనెక్ట్ అయినట్టు, ఈ సెల్ కి మాత్రమే కనెక్ట్ అయినట్టు. అంటే కరెంట్ ఇలా వచ్చిన కరెంట్ ఈ సెల్ లో నుంచి ఇలా వెళ్ళి ఇది గ్యాలనోమీటర్ లోకి వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. 1 ని 3 ని కనెక్ట్ చేస్తే, ఒకవేళ 2 ని 3 ని కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు కరెంట్ సెకండ్ సెల్ నుంచి వెళ్ళి ఈ గ్యాలనోమీటర్ లోకి ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఓన్లీ ఫస్ట్ సెల్ లోకి కరెంట్ వెళ్ళాలంటేనేమో 1 ని 3 ని కనెక్ట్ చేస్తాం. లేదు మనకి సెకండ్ సెల్ లో మాత్రమే కరెంట్ వెళ్ళాలి, సెకండ్ సెల్ మాత్రమే గ్యాలనోమీటర్ తో సిరీస్ లో ఉండాలంటే 2, 3 ని కనెక్ట్ చేస్తాం. సో అట్లా దీన్ని రెండు రకాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏమన్నామంటే 2-వే ప్లగ్ కీ అంటారు. It's called as a 2-way plug. This is 3. Third terminal is common terminal. If 1 and 3 are connected, then galvanometer is connected to the cell of EMF E1. If 2 and 3 are connected, then the galvanometer is connected to a cell of EMF E2 కి కనెక్ట్ చేసినట్టు. సో అట్లా మనం కనెక్షన్స్ పెట్టుకోవచ్చు 2-వే ప్లగ్ కీ సిస్టమ్ ద్వారా. సో దాని నుంచి గ్యాలనోమీటర్, జాకీ. సో ఇదంతా సర్క్యూట్ గురించి. నెక్స్ట్, వర్కింగ్ చూద్దాం. ఎలా 2 సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ని కంపేర్ చేయాలి, హౌ టు కంపేర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్. 2 సెల్స్ ని ఎలా కంపేర్ చేయాలో జాగ్రత్తగా వినాలండి. ఇదంతా థియరీ పార్టే. థియరీ పార్ట్ బట్టి పడితే రాదు, క్లాస్ లో చెప్పేది విని చదివితే వస్తుంది. సో ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ప్లగ్ కీని క్లోజ్ చేయాలి. నౌ క్లోజ్ దిస్ ప్లగ్ కీ K1 అండ్ కనెక్ట్ 1 and 3. 1 ని 3 ని కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేద్దాం, K1 is closed and 1 and 3 are connected in the 2-way plug. So if 1 and 3 are connected, then the EMF is connected to the galvanometer G. ఇప్పుడు EMF E1 అనేది galvanometer తో కనెక్ట్ అయ్యింది. సో 1 and 3 కనెక్ట్ చేసి K1 ని క్లోజ్ చేసి ఏం చేయాలి, నౌ ప్రెస్ దిస్ జాకీ ఫ్రమ్ A to B. ఏ నుంచి B లోపు డిఫరెంట్ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ వస్తాం. ఇలా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సమ్ N1 అనేటువంటి పాయింట్ దగ్గర ఈ గ్యాలనోమీటర్ లో రీడింగ్ 0 చూపించింది.
అంటే గ్యాలనోమీటర్ లో రీడింగ్ 0 వచ్చేంత వరకు ఈ ఏ దగ్గర నుంచి ఈ జాకీ ఇలాంటి నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ వచ్చాము. ప్రెస్ చేసుకుంటూ వస్తే పలానా N1 అనేటువంటి పాయింట్ దగ్గర నీకు గ్యాలనోమీటర్ లో రీడింగ్ 0 చూపించింది. సో నౌ అడ్జస్ట్ ది జాకీ ఆన్ ద వైర్ ఫ్రమ్ ఏ టు బి. అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. లెట్ N1 బి ద పాయింట్ అట్ విచ్ ద గ్యాలనోమీటర్ షోస్ 0 రీడింగ్. N1 అనే పాయింట్ దగ్గర గ్యాలనోమీటర్ 0 చూపించింది. సో నౌ నోట్ దట్ బ్యాలెన్సింగ్ లెంత్. ఆ ఏ నుంచి N1 వరకు ఆ లెంత్ నోట్ చేసుకోండి. So now note this length of that wire, that balancing length of that wire, AN1 నోట్ చేసుకుంటే అది L1 కి సమానమైన ఆ AN1 లెంత్ ని L1 అనుకోండి. లెట్ ఇట్ బి L1. అయితే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఏంటి? కరెంట్ కాన్స్టెంట్ గా వెళ్ళి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యూనిఫామ్ గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ మనకి ఏమొచ్చిందండి? B ఈజ్ ఈక్వల్ టు I rho L. V is equal to I rho L. ఇక్కడ L అంటే ఏంటి? ఇక్కడ మనకి L1. సో V is equal to I rho L1. V is equal to I rho L1. ఈ V is equal to అదే E1 కి సమానం అయింది. ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ ఇక్కడ EMF కి సమానం అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు I rho L1. చూడండి, V is equal to E1 ఎందుకు సమానం చేసామంటే అంతకుముందు టాపిక్స్ లో మనం చెప్పుకున్నాం. చూడండి జాగ్రత్తగా అండి. గ్యాలనోమీటర్ లో కరెంట్ ఏం వెళ్ళట్లా. ఇక్కడ పెట్టిన తర్వాత గ్యాలనోమీటర్ లో 0 చూపించిందంటే గ్యాలనోమీటర్ లో కరెంట్ వెళ్ళట్లా. గ్యాలనోమీటర్ లో కరెంట్ ఏం వెళ్ళట్లేదంటే ఈ రెండు కనెక్ట్ చేసాం కదా. గ్యాలనోమీటర్ లో కరెంట్ వెళ్ళట్లేదంటే ఈ సెల్ లో కూడా కరెంట్ ఏం వెళ్ళట్లా. ఈ సెల్ లో కరెంట్ ఏం వెళ్ళకపోతే ఇది ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో ఇక్కడ ఉన్నటువంటి టర్మినల్ వోల్టేజ్ ఇక్కడ ఈఎంఎఫ్ కి సమానమైంది. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V1 or V1 is equal to E1. That is equal to ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ప్రకారం మనకి ఏం తెలుసు? I rho L అని ఫార్ములా తెలుసు కాబట్టి I rho L అంటే ఇక్కడ లెంత్ ఎంత? A నుంచి N1 దాకా L1. సో I rho L1. సో V is equal to IR జనరల్ ఫార్ములా. R అంటే ఈ రెండు పాయింట్స్ మధ్యలో వైర్ యొక్క రెసిస్టెన్స్. అది ఎంత క్యాలిక్యులేట్ చేసాం? రో L అని వచ్చింది. ఇక్కడ లెంత్ L1 అనుకుంటున్నాం కాబట్టి రో L1 అంటున్నాం. So V1 is equal to I rho L1 or V1 E1 is equal to E1 is equal to I rho phi అంటాం. I rho ni potential gradient phi అంటాం. So E1 is equal to phi L1. So this is equation 1. Run equation 1 అంటాం. అలాగే మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ ఈసారి 2 ని 3 ని కనెక్ట్ చేయాలి. Now 2 and 3 are connected. 2 and 3 కనెక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు గ్యాలనోమీటర్ ఎవరితో కనెక్ట్ అయినట్టు? E2 తో కనెక్ట్ అయినట్టు. నౌ అగైన్ మూవ్ ద జాకీ ఫ్రమ్ ఏ టు బి. జాకీ ఇలా వేరు వేరు పాయింట్స్ లో ప్రెస్ చేసుకుంటూ వస్తే అలానే ఇక్కడెక్కడో N2 దగ్గర నీకు గ్యాలనోమీటర్ రీడింగ్ 0 చూపించింది. N2 దగ్గర నీకు గ్యాలనోమీటర్ రీడింగ్ 0 చూపించింది. ఇప్పుడు ఏ నుంచి N2 వరకు లెంత్ నోట్ చేసుకోండి. దట్ మీన్స్ AN2 is equal to L2 అనుకోండి. AN2 is equal to L2. Then the terminal voltage V2 is equal to ఇక్కడ EMF కి సమానమైంది. సో ఈసారి కరెంట్ దీంట్లోంచి వెళ్తుంది. సో ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ ఇక్కడ EMF కి సమానం. సో V2 is equal to E2 that is equal to I rho L2. ఈసారి బ్యాలెన్సింగ్ లెంత్ A నుంచి N2 దాకా L2 కాబట్టి I rho L2 అంటే E2 is equal to I rho L2 వచ్చింది. మనకు కావాల్సింది EMF, అందుకని E2 ఒకటే తీసుకున్నాం. E2 is equal to I rho L2. సో ఇప్పుడు E1 by E2 is equal to I rho అంటే దీని రాయొచ్చండి? 5 రాయొచ్చుగా, 5 L2. సో E1 by E2 1 by 2 ఈక్వేషన్ చేయండి, డివైడ్ విత్ 1 with 2. then E1 by E2 is equal to ఏమవుతుందంటే L1 by L2. E1 is equal to L1 by L2. L1 L2 నువ్వు ఆల్రెడీ బ్యాలెన్సింగ్ లెంత్ నోట్ చేసుకుంటావు. అవి తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి E1 by E2 వాల్యూస్ వస్తాయి. సో అట్లా మనం ఈ రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఓవరాల్ గా ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. ఏం చేయాలంట? K1 is closed and 1 and 3 are connected. If 1 and 3 are connected, that means galvanometer is connected to E1. Now ఏం చేయాలి? Now press the jockey from A to B వరకు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. At N1 the galvanometer shows 0 reading. Now note the length AN1 of the wire as L1 కింద నోట్ చేసుకోండి. So that means here
no current is flowing through the galvanometer, balance అయిందంటే జీరో కరెంట్ ఫ్లో అవుతుందంటే దట్ మీన్స్ no current is flowing through this cell. So when no current is flowing through this cell, then we know that it is an open circuit. So for an open circuit, what will be the terminal voltage? The terminal voltage will be equal to EMF of the cell. So the terminal voltage V1 will be equal to E1. That is equal to V1 calculate చేసుకుంటే I rho L1 వచ్చింది from the principle of potentiometer. The calculate చేసాం I rho L. ఇక్కడ L1 కాబట్టి I rho L1. I1 rho 1 ఉండదు because the current flowing through the wire is constant and rho is also constant. So V1 is equal to I rho L1. So I rho means potential gradient phi అనుకున్నాం. So E1 is equal to phi L1. Let it be equation 1. Now again connect 2 and 3 and close the plug key K1. Now galvanometer G is connected to the cell E2. E2 connect చేస్తారు. Again press the jockey from A to B at some N2. The galvanometer will show zero reading. That means no current is flowing to the galvanometer. That means no current is flowing to this cell. So here terminal voltage will be equal to EMF of the cell. That means V2 is equal to E2. Note that length AN2 as L2. AN2 is equal to L2. So V2 is equal to E2 is equal to I rho L2 from the principle of potentiometer. So that means V2 is equal to phi L2 అని రాయొచ్చు. Why? Because I rho అంటే phi అది ఇలా క్యాలిక్యులేట్ చేసాం ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ చెప్పినప్పుడు. So V2 is equal to phi rho phi L2. Now dividing 1 with 2, phi will get cancelled and E1 by E2 will be equal to L1 by L2. We know the balancing lengths L1 and L2. So by substituting the balancing lengths, we can compare the EMF of the two cells. E1 by E2 ఎంత ఉందో వస్తుంది. So in this way, by using the principle of potentiometer, we can compare the EMF of two cells. అలా రెండు సెల్స్ యొక్క EMFs ని కంపేర్ చేయొచ్చు. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా టైప్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరేం మాట్లాడకపోతే అర్థమైందని లెక్క. సార్ ఒకేసారి రెండు కనెక్టర్ కనెక్ట్ చేయొచ్చా? ఒకేసారి కనెక్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు వన్ ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ ఉంది కదా, ఒకేసారి ఎలా కనెక్ట్ చేస్తావు? మనకి విడివిడిగా కావాలి, ఒకేసారి ఎలా చేయటం కుదరదు. విడివిడిగా కంపేర్ చేయడానికి ఇక్కడ 2-way ప్లగ్ సిస్టమ్ తీసుకున్నాం. ఒకవేళ ఒకేసారి కనెక్ట్ చేసుకోవాల్సినప్పుడు డైరెక్ట్ గా పెట్టుకునే వాళ్ళం. అలా కాదు, ఇక్కడ ఫస్ట్ E1 కనుక్కోవాలి, తర్వాత E2 కనుక్కోవాలి. రెండింటికి రేషియో కడితే L1 by L2 వస్తుంది. ఒకేసారి E1 E2 కనుక్కోవడం కుదరదు. 1ని 3ని కనెక్ట్ చేస్తే E1 వచ్చింది, 2ని 3ని కనెక్ట్ చేస్తే E2 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని డివైడ్ చేస్తే నీకు L1 by L2 వాల్యూస్ డివైడ్ చేస్తే E1 by E2 వస్తుంది. అక్కడ విడివిడిగా కనెక్ట్ చేయాలి, ఒకేసారి కనెక్ట్ చేయడం కుదరదు. ఓకే సార్. ఇంకా చెప్పాలి. అలా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఏంటంటే పర్లేదు వింటున్నట్లే అనిపిస్తుంది. మీరు అలా కామ్గా ఉంటే సర్లే ఇంకెందుకులే ఆయనతో గోల మనకెందుకులే అని కామ్గా ఉన్నారు. మాట్లాడింది ఎవరు? వేరెవరుది? యశ్వంత్ సార్. యశ్వంత్. ఓకే, ఇంకా డౌట్ ఉంటే అడగండి అమ్మా, నోట్ చేసి మాట్లాడాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎవరేం అనుకోరు, అడగండి. అర్థమైంది అందరికి? అర్థమైతే దీని మీద ప్రాబ్లం చెప్పుకుందాం. అర్థమైతే మెసేజ్ పెట్టండి ఓకే అని. నెక్స్ట్ ప్రాబ్లం, దీని మీద ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీని మీద ప్రాబ్లం చేద్దాము. ఆల్రెడీ ప్రాబ్లం నేను పోస్ట్ చేశాను ఇందాకే, ఒకసారి ప్రాబ్లం చూడండి. పొటెన్షియోమీటర్ ప్రాబ్లమ్స్ పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి.
నిమిషం ప్రాబ్లం. So the problem a potentiometer wire is 5 meter long, మొత్తం 5 meter long అంట, and a potential difference of 6 volt is maintained between its ends. Find the EMF of a cell which balances against the length of 180 centimeters of a potentiometer wire. So balancing length ఇచ్చేసాడు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, వైర్ యొక్క లెంత్ ఇచ్చాడు, ఈఎంఎఫ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియోమీటర్ వైర్ ఇస్ 5 meter లాంగ్. చూడండి, మొత్తం డేటా రాసుకుంటే మనకు ఐడియా వస్తుంది. The potentiometer wire is 5 meters. మొత్తం లెంత్ ఎంత? L1 is equal to 5 meters. Along a potential difference, అప్పుడు EMF ఎంత? E1 is equal to 6 volts. Find the EMF of a cell. ఇంకో సెల్ లోకి EMF ఎంత కనుక్కోవాలి? E2. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఇచ్చాడు, L2 is equal to ఎంత? 180 centimeters అన్నాడు. 180 centimeters. సో E2 ఎంత పెట్టాలి? సో ఇక్కడ చూస్తేనేమో ఇది మీటర్లో ఉంది, సెంటీమీటర్లో ఉంది, కాబట్టి ఇది మీటర్లో మార్చుకోవాలి. కాబట్టి 180 into 10 power minus 2. సో ఫార్ములా ఏంటి? E1 by E2 is equal to L1 by L2. సో E1 6, E2 మనం అనుకోవాలి. E2 is equal to L1 ఏమో 5, L2 ఎంత అవుద్ది? 1.8. 1.8. సో E2 is equal to 1.8 into 6 by 5.